అప్పుడు పుష్ప, మన గేమ్ చేంజర్, నిన్న దేవర. ఇవన్నీ సినిమాలు రిలీజ్ డేట్ ముందుగా అనౌన్స్ చేసి తర్వాత వాయిదా వేయడం అయింది. వీటన్నిటికీ మెయిన్ రీజన్ ఏంటంటే విఎఫ్ఎక్స్ అని చెప్పుకోవచ్చు. అప్పట్లో మన వాళ్ళ బడ్జెట్ కి విఎఫ్ఎక్స్ అంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ పెరిగింది కాబట్టి ప్రతి డైరెక్టర్ తన సినిమా క్వాలిటీ వచ్చేంత వరకు వదిలిపెట్టేదిలే అంటున్నారు. అందువల్లనేమో సినిమా డేట్లు పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నాయి. ఇంకా ఓజీ విషయానికి వస్తే ఈ సంవత్సరం ఏపీ ఎన్నికలు పూర్తయితే తర్వాత ఓజీ అప్డేట్ ఉండొచ్చు. ఫైనల్ గా దేవరా మూవీ అయితే మాత్రం ఈ ఏప్రిల్ కి రాదనే వార్త మాత్రం గట్టిగా సోషల్ మీడియాలో వినిపిస్తుంది. 7.5 కోట్లతో 12 రోజుల పాటు 100 మంది ఫైటర్లతో పూరి జగన్నాథ్ డబుల్ స్మార్ట్ క్లైమాక్స్ ఫైట్ ని అయితే ముంబైలో పూర్తి చేశారు. అయితే ఈ మూవీలో మెయిన్ విలన్ గా సంజయ్ దత్ యాక్ట్ చేస్తున్నారు. అయితే పూరి జగన్నాథ్ కెరీర్ లో ఎక్కువ ఖర్చుతో కూడిన క్లైమాక్స్ ఫైట్ ఇదే అని చెప్పొచ్చు. అయితే గతంలో ఇస్మార్ట్ శంకర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు డబుల్ స్మార్ట్ తో పూరి జగన్నాథ్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే ఈ సినిమా వీళ్ళిద్దరికి కీలకమనే చెప్పొచ్చు. ఒక యాక్టర్ కి యాక్టింగ్ ఒకటే వస్తుందా? అంతేగా అలా అనుకుంటే మాత్రం మనం పప్పులో కాలేసినట్టే. అందరికి నివేత పేదరాజు తెలుసు కదా. ఈమె మల్టీ టాలెంట్ తో మంటెక్కిస్తుంది భయ్య జనాలందరినీ. మదురైలో జరిగిన బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలో మిక్స్డ్ డబుల్ కేటగిరీలో కప్ కొట్టేసింది భయ్య. అలానే తర్వాత ఏంటి అని క్యాప్షన్ కూడా పెట్టింది. నెక్స్ట్ ఏంటి? ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో తేజ సజ్జా హీరోగా నటించిన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ వర్షం కురిపిస్తుంది. నిన్న కూడా ప్రపంచవ్యాప్తంగా 5.65 కోట్లు వసూలు సాధించగా మొత్తంగా 231 కోట్లు వసూలు చేరుకున్నది. అయితే ఇదే హవా కొనసాగితే మాత్రం ఈ వీకెండ్ వచ్చేసరికి 250 కోట్లు మార్క్ దాటే అవకాశం ఉంది.